సో ఇప్పుడు నేను వచ్చేసి గోమతి ద్వారకా దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్ ఫస్ట్ చూడడానికి వెళ్తున్నాను. సో ఆఫ్టర్నూన్ కల్లా ఆ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి గోమతి ద్వారకా వచ్చి దాని చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోయేది రుక్మిణీదేవి ఆలయం. ఇది ద్వారకాధీష్ టెంపుల్ దగ్గర నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ విజిట్ చేయడానికి బస్సు లేదంటే ఆటోలు ఇవన్నీ కూడా మనకు పాసిబుల్గా ఉంటాయి అనమాట. యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే బస్సు నుంచి కాకుండా మేము ఆటో మాట్లాడుకున్నాం. ఎందుకనంటే ఇంకా కంప్లీట్గా ఈ రోజంతా కూడా మాకు తిప్పి చూపించేలాగా మేము ఒక 1500 కలా మాట్లాడుకున్నాం అనమాట. సో మేము బస్సు ఇంకా వేరే ఏ ట్రావెల్తో వెళ్ళినా కూడా కొంచెం ఇంకా ఎక్కువనే అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా మొత్తం ఈ ఆటో పర్సనే చూపించమని చెప్పేసి అన్నాము. సో మనకు టెంపుల్ లోపలికి ఇక్కడ నుంచే వెళ్తారు. సో టెంపుల్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్ గా రుక్మిణీదేవి ఆలయం సపరేట్ గా ఎందుకుంది అండ్ స్థల పురాణం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి దుర్వాస మహర్షిని రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణుడు తన రాజ్యమైన ద్వారకాపురికి విందు కోసం ఆహ్వానిస్తాడు. దుర్వాస మహర్షి ఎక్కిన రథాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి లాగుతుండగా కొంత దూరం వెళ్ళాక దాహం వేసిన రుక్మిణీదేవి కోసం శ్రీకృష్ణుడు తన బొటన వేలుతో భూమిని తవ్వగా గంగాదేవి బయటికి రాగా ఆ నీటితో రుక్మిణీదేవి దాహం తీర్చుకుంటుంది. అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో ఆ నీరును నాకు ఇవ్వకుండా రుక్మిణికి అందేలా చేస్తావా అని శ్రీకృష్ణుడిని రుక్మిణీదేవిని విడిపోమ్మని, అలాగే గోమతి నదికి 40 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ మంచినీరు లభించదని అంతా ఉప్పు నీరే దొరుకుతుందని శపించాడు. సో అందువల్లనే రుక్మిణీదేవి ఆలయం ఇక్కడుంది. సో చూడండి ఈ టెంపుల్ అనేది ఎంత బ్యూటిఫుల్గా చెక్కారనేది, అసలు చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా మనకు తెలిసేలాగా అద్భుతంగా చెక్కారు. అండ్ ప్రతి టెంపుల్ మీద అంటే మనకు ద్వారకాలో ఉన్న ప్రతి టెంపుల్ మీద రంగురంగుల జెండాలు ఎగురుతూ ఉంటాయి అనమాట. అండ్ ప్రతి జెండా మీద కూడా మనకు సూర్యచంద్రుల గుర్తులు ఖచ్చితంగా ఉంటాయి. సో మనకి ఇదంతా చూస్తుంటే ఇది ఒక ఆర్నమెంట్ చూసినట్టుగా ఉంటుంది. యాక్చువల్గా టెంపుల్ మొత్తం చుట్టూ తిరిగి చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. టెంపుల్కు చెక్కిన ఈ డీటెయిలింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు జెండా అయితే అసలు గాలికి ఎగురుతూనే ఉంటుంది. ఇక్కడ గాలి కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఎందుకంటే ఎక్కువ చెట్లు అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఏదో మనకు ఒక ఆర్నమెంట్ తయారు చేయడానికి మనకి ఎంత చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని కూడా బ్యూటిఫుల్గా తయారు చేస్తారో అలా ఉంటుంది టెంపుల్ అనేది ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బేట్ ద్వారకా వెళ్తున్నాం. అన్ని పార్ట్స్ లింక్స్ వీడియో కింద ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ హరే కృష్ణ అని కామెంట్స్లో స్లోగన్ చేయండి ఫ్రెండ్స్.